మరోవైపు ఆరెల్ ఇంట్లో రైనర్ వంట చేస్తూ తన చేయి కాల్చుకుంటుంది. ఫారా ఆమెను చేయి చల్లబరచమని చెప్పినప్పుడు ఇది కేవలం చిన్న గాయమేనని ఏమీ కాదని చెప్పి వేడి నూనెలో చేపను వేస్తుంది. వీటన్నింటినీ ఇగ్నోర్ చేస్తూ మీరా తనకు ఆకలిగా ఉందని అరుస్తుంది. ఫారా ఆమెను ఓపిక పట్టమని చెప్తుంది మరియు రైనర్ కూడా ఓటమి ఒప్పుకోదని, ఆమె కూడా ఖచ్చితంగా ఆరెల్ లాగే మారాలని, ఎందుకంటే అతను కూడా ట్రైనింగ్లో చాలాసార్లు ఫెయిల్ అయినా ఓటమి ఒప్పుకోలేదని చెప్తుంది. కానీ మీరా రైనర్ తన అన్నయ్యలా అస్సలు కాదని అంటుంది. ఇదే సమయంలో ఆరెల్ బ్లూ మేజిక్ స్కూల్ టీచర్ హెంగెల్ను తనకు ప్రమోషన్ ఎగ్జామ్ ఇవ్వమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఆ ఎగ్జామ్ సంవత్సరానికి ఒకసారే జరుగుతుందని మరియు కేవలం టాప్ స్టూడెంట్స్ కోసమే అని నిరాకరిస్తుంది. ఇది విని ఆరెల్ కావాలంటే తన బ్లూ మేజిక్ చెక్ చేసుకోమంటాడు. దాంతో హెంజెల్ ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది, ఆరెల్ అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాలని. కానీ ఆరెల్ ఇది కేవలం టైం వేస్ట్ అని, క్లాస్ విని తాను ఎక్కువ ఏమీ నేర్చుకోలేనని అంటాడు. దీనిని ఇన్సల్ట్గా భావించి హెంజెల్ తాను ఆరెల్ టెస్ట్ తీసుకుంటానని నిర్ణయించుకుంటుంది. కూఫా టెన్షన్ పడుతుంది, ఎందుకంటే హెంజెల్ ఒక ఆర్క్ మేజ్ లెవెల్కి చెందినది. వార్మప్ తర్వాత హెంజెల్ పాస్ అవ్వడానికి ఆరెల్ తన మేజిక్తో ఆమె డివైన్ ప్రొటెక్షన్ను బద్దలు కొట్టాలని చెప్తుంది. ఆరెల్ తాను గెలిస్తే ప్రమోషన్ టెస్ట్లో పాల్గొనడానికి అనుమతి ఇస్తారా అని అడుగుతాడు. దానికి హెంజెల్, ముందు నన్ను ఓడించు, వృధాగా కలలు ఎందుకు కంటున్నావు అని అంటుంది. తరువాత ఆమె ఐస్ స్టార్మ్ స్పెల్ ఉపయోగించి ఆరెల్ను మంచు లోపల ఫ్రీజ్ చేస్తుంది. అంతా అయిపోయింది అనుకుంటుండగా ఆరెల్ మంచును బద్దలు కొట్టి బయటకు వస్తాడు మరియు ఇప్పుడు తన వంతు అని అంటాడు. అతను ఐస్ స్పైక్ సమన్ చేస్తాడు మరియు హెంజెల్ ఆరెల్ నుండి కొంచెం ఎక్కువ ఆశించడం వల్ల ఇవి ఎలాంటి పిల్లల స్పెల్స్ అని ఆలోచిస్తుంది. హెంజెల్ ఈ స్పైక్స్ తనను ఓడించడానికి సరిపోవని చెప్పినప్పుడు ఆరెల్ ఇంకా ఎక్కువ స్పైక్స్ క్రియేట్ చేస్తాడు. అతను అటాక్ చేసినప్పుడు ఆమె కూడా అదే సేమ్ అటాక్ ఉపయోగించి తిరుగుదాడి చేస్తుంది మరియు ఇది తన స్పెషాలిటీ అని చెప్తుంది. కానీ ఆరెల్కి వీటన్నింటి వల్ల గంటా ఫరక్ పడదు. అతను మంచు ముళ్ళు తయారు చేసి అన్ని వైపుల నుండి ఆమెను చుట్టేస్తాడు. ఇప్పుడు హెంజెల్ తాను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే ఆమె అన్ని వైపుల నుండి వచ్చే అటాక్స్ ఆపలేదు. ఆమె ఐస్ షీల్డ్ తయారు చేసి ఎలాగోలా తనను తాను కాపాడుకుంటుంది మరియు ఆరెల్ మన అయిపోయే వరకు వెయిట్ చేయాలని ఆలోచిస్తుంది. కానీ అప్పుడు ఆరెల్ పై నుండి ఐస్ ల్యాండ్స్తో అటాక్ చేస్తాడు మరియు ఆమె షీల్డ్ తయారు చేస్తుంది. కానీ ఆరెల్ అటాక్ దానిని బద్దలు కొడుతుంది. దీని తర్వాత కాయ్తో ఆరెల్ని అభినందిస్తాడు మరియు ప్రమోషన్ ఏమైందని అడుగుతాడు. హెంజెల్ ఎగ్జామ్ లేకుండానే అతనిని సెకండ్ గ్రేడ్కి పంపిందని కూఫా చెప్తుంది. అప్పుడు ఆరెల్ తాను ఇప్పుడు గ్రీన్ స్కూల్ వెళ్తున్నానని చెప్తాడు. అతను కాలెట్తో కలిసి టీచర్ను కలవడానికి వెళ్తాడు. కానీ టెస్ట్ కోసం ఏదైనా కారణం ఉండాలని, అలా ఊరికే ఎవరికీ టెస్ట్ ఇవ్వలేమని టీచర్ చెప్తుంది. ఇతర స్కూల్స్లో ఇలాంటి రూల్స్ ఏమీ లేవని, అక్కడ కేవలం టీచర్ పర్మిషన్ సరిపోతుందని ఆరియల్ అంటాడు. కానీ తమ రూల్స్ వేరని ఆ స్త్రీ చెప్తుంది. కాలెట్ సర్ది చెప్తూ పదా వెళ్దాం, ఇలా వాదించి లాభం లేదని అంటుంది. కానీ అప్పుడే టీచర్ కొందరు స్టూడెంట్స్కి నేరుగా హెడ్ మాస్టర్ నుండి పర్మిషన్ లభించిందని చెప్తుంది. కానీ హెడ్ మాస్టర్ బిజీగా ఉన్నారని మరియు వారిని డిస్టర్బ్ చేస్తే స్కూల్ నుండి తీసేయవచ్చని ఆరెల్కి చెప్తుంది. తిరిగి వస్తున్నప్పుడు ఆరెల్ ఎందుకు ఇంత తొందరలో ఉన్నాడని కాలెట్ అడుగుతుంది. అప్పుడు అతను తాను తన తండ్రిని కూడా దాటాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఆరెల్ టీచర్ను ఒప్పించడానికి తన గ్రీన్ మేజిక్ చూపిస్తానని అంటాడు. కానీ ఆమె నిరాకరిస్తూ నిన్ను స్కూల్ నుండి తీసేస్తారని అంటుంది. అప్పుడు కాలెట్కి ఒక విషయం గుర్తొస్తుంది మరియు ఆమె అతనిని రేస్ ప్రాక్టీస్ చేసే ప్లేస్కి తీసుకువెళ్తుంది. ఒకవేళ అతను రేస్ గెలిస్తే హెడ్ మాస్టర్ను కలవవచ్చని ఆమె చెప్తుంది. రేస్లో 300 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారని మరియు నువ్వు గెలవగలవా అని టీచర్ అడుగుతుంది. ఆరియల్ రేస్లో జాయిన్ అవుతాడు మరియు కాయ్తో అతనిని మాస్టర్ అని చీర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ స్కైక్ ఎగతాళి చేస్తూ అతను నీ స్టూడెంటా, బలహీనమైన పిల్లల బలహీనమైన టీచర్ అని అంటాడు. ఆరియల్ తనకు అతను తెలియనట్టు నటిస్తాడు. దాంతో స్కైక్ ఇరిటేట్ అవుతాడు. ఎగిరే మేజిక్ తనకంటే బెటర్ ఎవరు చేయలేరని అతను తనను పరిచయం చేసుకుంటాడు. కానీ ఆరెల్ తాను ఈ రేస్ గెలుస్తానని చెప్తాడు. అప్పుడు స్కైక్ ట్రైనింగ్లో నువ్వు ఎలా కింద పడ్డావో గుర్తు చేస్తాడు. అప్పటి నుండి తాను ప్రాక్టీస్ చేస్తున్నానని ఆరెల్ చెప్తాడు. తరువాత రేస్ స్టార్ట్ అవుతుంది మరియు హెడ్ మాస్టర్ కూడా అక్కడ ఉంటాడు. అందరూ ఎగురుతారు, కొందరు కింద పడతారు. కానీ డియన్ అనే అమ్మాయి వేగంగా ముందుకు వెళ్తూ అందరికంటే ముందు ఉంటుంది. మరోవైపు ఆరెల్ తనతో సమానంగా ఎలా ఉన్నాడని స్కైక్ ఆశ్చర్యపోతాడు. రేస్ పొడవుగా ఉందని మరియు తాను తన ఎనర్జీని సేవ్ చేసుకుంటున్నానని ఆరెల్ చెప్తాడు. స్టూడెంట్స్ ఒక షార్ప్ టర్న్ దగ్గరకు వచ్చినప్పుడు కొందరు అక్కడే కింద పడతారు. కానీ స్కైక్ పర్ఫెక్ట్గా టర్న్ అవుతాడు.
ఆర్ఎల్ కూడా పడిపోయి ఉంటాడు అనుకుంటాడు. కానీ ఆర్ఎల్ మళ్ళీ వెనక్కి వస్తాడు. డియోనే ముందుకు సాగుతూనే ఉంటుంది మరియు ఆర్ఎల్, స్కైక్ ఆమె వెనుకే ఉంటారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తన దగ్గరకు రావడం చూసి డియోనే ఆశ్చర్యపోతుంది మరియు ఆమె తన స్పీడ్ మళ్ళీ పెంచుకుంటుంది. తర్వాత మనం చూస్తాం స్కైక్ మానా అయిపోవడం స్టార్ట్ అవుతుంది, కానీ ఆర్ఎల్ డియోనే దగ్గరకు చేరుకుంటాడు. ఇప్పుడు ఆర్ఎల్ కేవలం 2 months ప్రాక్టీస్ చేశాడు కాబట్టి అతను ఇంకా వేగంగా ఎగరలేడు. ఈ కారణంగా ఆర్ఎల్ తన సీక్రెట్ టెక్నిక్ ఉపయోగిస్తాడు. తన కాళ్ళ కింద ఎయిర్ బూస్ట్ ఉపయోగించి డియోనేతో సమానంగా వస్తాడు. వారు చివరి మలుపుకు చేరుకున్నప్పుడు ఒకవేళ తాను స్పీడ్ తగ్గించకపోతే ఢీకొంటానని డియోనేకి అర్థమవుతుంది. అందుకే ఆమె స్లో అవుతుంది మరియు ఆర్ఎల్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆమెను దాటేస్తాడు. టర్న్ అయ్యే వంతు వచ్చినప్పుడు ఆర్ఎల్ తన చేతులతో ఎయిర్ బూస్ట్ టెక్నిక్ ఉపయోగించి తనను తాను టర్న్ చేసుకుంటాడు మరియు నేరుగా ఫినిష్ లైన్ క్రాస్ చేస్తాడు. అక్కడ ఆడియన్స్ అతని కోసం చీర్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత డియోనే 2వ ప్లేస్లో వస్తుంది మరియు ఆమెకు అభినందనలు చెప్తారు. కాగా స్కైక్ 3వ ప్లేస్లో వస్తాడు. దీని తర్వాత హెడ్ మాస్టర్ ఆర్ఎల్కి బహుమతి ఇస్తాడు మరియు అప్పుడే ఆర్ఎల్ తనను 2nd గ్రేడ్కి ప్రమోట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. మరియు హెడ్ మాస్టర్ కూడా అతను ఒక గొప్ప స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు కాబట్టి పర్మిషన్ ఇస్తాడు.